డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో కలకలం రేగింది. పవన్ రాజోలు పర్యటనలో అపరిచిత వ్యక్తి సంచరించాడు. పవన్కు పలుమార్లు దగ్గరగా అపరిచిత వ్యక్తి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఘటనపై అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు డిప్యూటీ సీఎం కార్యాలయం సిబ్బంది. అలాగే కొబ్బరి తోటలను పవన్ పరిశీలిస్తున్న సమయంతో పాటు టూర్లో పలుమార్లు పవన్కు చేరువుగా వచ్చాడు ఆ వ్యక్తి. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పోలీసులకైతే ఆదేశాలు వెళ్లాయి. గతంలోనూ పవన్ పర్యటనలో అపరిచిత వ్యక్తులైతే సంచరించారు. ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనసేన కార్యకర్తలు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఆ అపరిచిత వ్యక్తికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? పోలీసులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ఎస్ మురళి, గత కొంతకాలంగా కూడా పవన్ కళ్యాణ్ పర్యటనలో కొంత అపరిచిత అనేది అంటే అపరిచిత వ్యక్తులు తిరగటం ఇదంతా కూడా సహజంగా మారిపోయింది. గత ఏడాది పవన్ కళ్యాణ్ అరకు ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లిన సమయంలో కూడా ఓ అధికారి అంటే అధికార రూపంలో ఇద్దరు పోలీస్ అధికారులు డ్రెస్సులు వేసుకుని అక్కడ పోలీస్ అధికారులతో ఫోటోలు దిగటం, అదేవిధంగా అక్కడ హడావుడి చేయటం, తాము ఐపీఎస్ అధికారులు అని చెప్పుకోవడం ఇదంతా కూడా గత ఏడాది మనం చూసాం. ఇక ఆ తర్వాత దానికి సంబంధించి అంటే ఆ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన తర్వాత దానిపై హోంశాఖ మంత్రి అనిత కూడా సీరియస్ అయ్యారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా అప్పటి డీజీపీ కూడా దీనికి సంబంధించి ఆరా తీయటం జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ భద్రతకు సంబంధించి పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా జరిగింది. ఇక తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ పర్యటించిన సమయంలో కూడా ఇదే తరహా ఘటన జరిగింది. రాజోలు పరిధిలో ఈ సముద్ర నీరు కారణంగా కొబ్బరి తోటలు దెబ్బతినటం ఇదంతా దీనికి సంబంధించి రైతులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలను కూడా స్వయంగా పవన్ అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ సమయంలో ఓ అపరిచిత వ్యక్తి ఆ ప్రాంతంలో తిరగటం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అనే అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మొత్తం కూడా గమనించడం, కొన్ని వీడియోలు ఫోటోలు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది అతన్ని గుర్తించి అంటే అతను భద్రతా సిబ్బంది దగ్గరికి చాలా స్వేచ్ఛగా వెళ్లిపోయే ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా అంటే తెలిసిన వ్యక్తులకు వెళ్లే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా జరిగింది. దీంతో పోలీసులు అతన్ని వెంటనే అదుపులో కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అతన్ని ఎస్పీ కార్యాలయానికి తరలించినట్టుగా కూడా సమాచారం. దీనిపై అక్కడ ఎస్పీనే స్వయంగా అతన్ని విచారిస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అసలు అతను ఎవరు, అతను అంటే గతంలో వచ్చిన వ్యక్తి మళ్ళీ వచ్చాడా లేదా ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. అదేవిధంగా అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను ఎక్కడి నుంచి వచ్చాడు, అదేవిధంగా అతన్ని అక్కడికి ఎవరు అనుమతించారు, లేదా స్థానిక నాయకులు ఎవరన్నా అతనితో స్నేహం చేస్తున్నారా లేదా వంటి అంశాలను కూడా అక్కడ పోలీసులు ఆరాధిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అంటే గతంలో కూడా భద్రతా లోపాలు చాలా వరకు పవన్ కళ్యాణ్ పర్యటన విషయంలో బయటపడినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు పోలీసులు కంటిన్యూస్గా ఇటువంటి ఘటనలు జరగడానికి సంబంధించి? సాధారణంగా పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి కావడం, దానికి తోడు ఆయనకు ఉన్న ప్రజాదరణ, అదేవిధంగా అభిమానులు ఇవన్నీ కూడా పార్టీ అధినేత కాబట్టి ఖచ్చితంగా అతనికి భద్రత అనేది వై కేటగిరీ ప్లస్ ఉంటుంది, దాదాపుగా జెడ్ కేటగిరీ భద్రత ఉంటుంది. అదేవిధంగా స్థానిక పోలీసుల గురించి కూడా, ఎందుకంటే అక్కడ అభిమానులు కూడా పెద్ద ఎత్తున వచ్చేందుకు ప్రయత్నం చేయడంతో కొంత భద్రతను కూడా చాలా జాగ్రత్తగా చూసుకునే పరిస్థితి ఉంటుంది. అలా కానీ ఈ అంశానికి సంబంధించి అంటే గతంలో జరిగాయి, మళ్ళీ ఇప్పుడు కూడా జరిగాయి అంటే అసలు పవన్ ఎవరన్నా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే పవన్ గురించిన సమాచారాన్ని ఎవరికైనా చేరవేస్తున్నారా, అతని వద్ద ఎవరుంటున్నారా, భద్రతా సిబ్బంది ఏంటి అనే అంశాలను ఏమైనా చేరవేసే ప్రయత్నం చేస్తున్నారా అనేది కూడా కొంత పోలీసులు ఆరాధించే ప్రయత్నం ఉంది. దీని వెనక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే అక్కడ స్థానిక నేతలు ఎవరన్నా ఈ వ్యవహారంలో తలదూరుస్తున్నారా, కావాలనే ఇటువంటి అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారా అనేది కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. మరి అతను ఎవరు ఏంటనే వివరాలు అయితే తెలియదు. అంటే జనసేన నేతలు ఏం చెప్తున్నారు వెంకట్? దీనికి సంబంధించి కంటిన్యూస్గా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. మేము చాలాసార్లు పోలీసుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఎందుకు ఇలా రిపీట్ అవుతున్నాయి? డిప్యూటీ సీఎం భద్రతకు సంబంధించి మాకైతే మా అధినేత భద్రతకు సంబంధించి ఆందోళన చెందుతున్నాం మేము అనేటువంటి మాట చెప్తున్నప్పటికీ కూడా పదే పదే జరుగుతున్నాయి. గత ఏడాది కూడా అంటే ఇటువంటి పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అది సహజంగా జరుగుతూనే ఉంటుంది. దానికి తోడు ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆయన అభిమానించే ప్రజలు ఉంటారు. అటు మొత్తం అన్ని సామాజిక వర్గాల్లో రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఆయన అభిమానించే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పుడు జనసేన నేతలు కూడా తమ అధినేత భద్రత విషయంలో కొంత ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా అవసరమైతే దీనికి సంబంధించి డీజీపీకి కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అంటే అటు పవన్ కళ్యాణ్ భద్రతా సిబ్బంది లోపాలు అంటే అసలు అక్కడ ఎవరు వస్తున్నారు, ఏంటి, ఏం జరుగుతుంది అనేది అసలు సాధారణంగా ఇటువంటి పర్యటనలో పోలీసుల నిఘా అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ నిఘా వ్యవస్థలో ఏమైనా లోపం ఉందా, లేదంటే కావాలని ఎవరైనా పంపిస్తున్నారా, లేదంటే అసలు పవన్ కళ్యాణ్ భద్రతా సిబ్బందిలోనే ఏదైనా తేడా జరుగుతుందా అనేటువంటి అంశాలు కూడా ఇప్పుడు అటు జనసేన పార్టీ కార్యకర్తలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే అటు జనసేన పార్టీ కీలక నేతలందరూ కూడా డీజీపీని కలిసి దీనికి సంబంధించి ఆయనకు భద్రతను మరింతగా పెంచాలి అని కోరే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అటు అటు అంటే పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా ఇప్పటికీ ఈ అంశం వెళ్ళింది. దీంతో పవన్ కళ్యాణ్ కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకుని హోంశాఖ
అవసరమైతే జెడ్ కేటగిరీ భద్రతకు సంబంధించి సిఫారసు చేసే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. ఎందుకంటే ఇటువంటి ఘటనలు సాధారణంగా ఇప్పుడు మావోయిస్టుల కదలికలు కానీ లేదంటే అపరిచిత వ్యక్తుల కదలికలు కానీ ఇవన్నీ ఉగ్రవాద కదలికలు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల కాలంలో మావోయిస్టులు విజయవాడలో అదుపులోకి తీసుకున్న సమయంలో కూడా ఓ అగ్రనేతను టార్గెట్ చేశారనే ప్రచారం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా పోలీసులు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి అటు అవసరమైతే, ఎందుకంటే 2003లో చంద్రబాబుపై అలిపిరిలో దాడి జరిగిన తర్వాత ఆయనకు జెడ్ కేటగిరీ జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కూడా కల్పించడం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే స్థాయిలో కల్పించాలనే డిమాండ్ కూడా జనసేన పార్టీ నేతల నుంచి వ్యక్తం అవుతుంది. మరి అసలు ఏం జరగబోతుంది, దీనికి సంబంధించి ఆ హోంశాఖ వద్దకు ఏ నివేదిక వస్తుంది, జిల్లా ఎస్పీ కార్యాలయం తయారు చేసినటువంటి నివేదికను అటు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారా, కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకువెళ్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటనలో కొబ్బరి తోటలను పరిశీలిస్తున్నప్పుడు చాలాసార్లు కూడా దగ్గరగా ఒక అపరిచిత వ్యక్తి రావడంతో కూడా ఒకంత కలకలం అయితే చెలరేగినటువంటి పరిస్థితి ఉంది. పర్టికులర్గా భద్రతా వైఫల్యం కారణంగానే ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయనేటువంటి ఒక మాట, నిఘా వ్యవస్థ వైఫల్యం వల్ల కూడా ఇటువంటివి చోటు చేసుకున్నాయని అయితే చెప్తూ ఉన్నారు. జనసేన నేతలైతే ఈ అంశానికి సంబంధించి కీలకంగా వారు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ప్రతిసారి కూడా ఇటువంటి భద్రతా వైఫల్యాలు తమ అధినేత విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతున్నాయనేటువంటి అనుమానాలను అయితే జనసేన నేతలు వ్యక్తం చేస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.